మనసులో చాలా ఆవేదన పెట్టుకొని పైకి ఏమీ తెలియనట్టు మాట్లాడడం, విధేయత చూపించడం, అది కూడా చంద్రబాబు నాయుడు గారి మీద భక్తి చాటడం, ఇది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఫేస్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరు అవునన్నా కాదన్నా జరుగుతున్నది అది. దానికి తాజాగా ఇంకో నిదర్శనం కూడా బయటకు వచ్చింది. ఆయనకి టీడీపీ అంటే ఇష్టమే, టీడీపీ అంటే భక్తే, చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవం, నారా లోకేష్ గారు అంటే అమితమైన ప్రేమ. వాళ్ళ నాయకత్వంలో ఆయన పని చేయాలని అనుకుంటారు ఖచ్చితంగా. అందుకే తొందరపడి పార్టీకి రాజీనామా చేయరు, తొందరపడి పార్టీ మీద ఎవరు నోరు జారనివ్వకుండా కూడా ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఒకరిద్దరు క్రమశిక్షణ తప్పితే అది వేరే విషయం. ఎందుకంటే అందరినీ కట్టడి చేయలేరు ఆయన. 24 గంటలు వాళ్ళందరి ముందు కూర్చొని వాళ్ళ నోటికి ప్లాస్టర్లు వేసి కూర్చోలేరు. మా నాయకుడికి రాలేదు, సీట్ ఇవ్వలేదు, అన్యాయం చేసిందనే భావన ఉన్నప్పుడు ఎవరొకరు నోరు జారుతూ ఉంటారు, అవన్నీ కామనే. కానీ వర్మ గారు తాజాగా చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడా కూడా చాలా పద్ధతిగా, చాలా పొదుపుగా మాట్లాడారు. ఇందులో ఈ పొదుపు, ఈ పద్ధతిలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆయన ఒక మాట, ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంగా ఉన్నారు కాబట్టి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్తో పాటు పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన కూడా తీసుకొస్తారు. కానీ ఈసారి పిఠాపురం వర్మ ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ పేరు ఎత్తలేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి, నారా లోకేష్ గారి మాటలు మాత్రమే వినిపించారట. చంద్రబాబు లోకేష్ ఆదేశాలతోనే 2024 ఎన్నికల్లో పిఠాపురంలో కూటమి గెలుపు కృషి చేశాను అని చెప్పిన వర్మ ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ పేరు మాత్రం చెప్పలేదట. ఇది ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ని కాపాడుకుంటాను, వాళ్ళ మీద ఏగ వాలిన సహించను అని ఆయన చెప్పడం కూడా ఇక్కడ చాలా కీలకంగా మారింది. ఏపీలో కూటమి అధికారంలో ఉంది, పిఠాపురంలో మిత్రపక్షం ఉంది, మరి టీడీపీ క్యాడర్ మీద ఏగ వాలనివ్వనని వర్మ ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అనేది ఇక్కడ ఒక చర్చ. దీనికి కౌంటర్ ఏంటి అంటే, పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా, వేరే వాళ్ళకి ఛాన్స్ లేదు అని నాదెండ్ల మనోహర్ ఎప్పుడైతే చెప్పారో, టీడీపీ నాయకుల మీద, టీడీపీ కేడర్ మీద నేను ఏగ కూడా వాళ్ళనివ్వనని వర్మ దానికి ఇచ్చిన కౌంటర్. ఒక రకంగా ఇద్దరి మధ్య కూడా ఒక బిగ్ కోల్డ్ వార్ నడుస్తుంది, ఒక ఫైర్ అయిన కోల్డ్ వార్ నడుస్తుంది. చాలా ఫైర్ అది, కాకపోతే కోల్డ్ వారు. అంటే ఇప్పుడు పిఠాపురం నీ అడ్డా కాదు, మా పవన్ కళ్యాణ్ అడ్డా అని చెప్పారా ఆయన. ఇప్పుడు నేను టీడీపీ క్యాడర్ మీద, శ్రేణుల మీద ఏగ కూడా వాళ్ళనివ్వను, నేను చూసుకుంటాను అని ఎవరు చెప్పాల్సి వచ్చింది? ఎవరికి అది వార్నింగ్? టీడీపీ నేతలకి అయితే కాదు కదా. టీడీపీ నేతలకు ఎవరు? వైసీపీకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అక్కడే వంగాగీత వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేదు, అక్కడ వైసీపీ నాయకులు ఎవరు మాట్లాడలేదు. మరి ఇంకెవరికి ఇచ్చినట్టు? అది ఇక్కడ లోగుట్టు.